హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్ఆర్ఐ ఎఫెక్ట్ పడింది. డాలర్ విలువ పెరుగుతున్నా హైదరాబాద్ వైపు చూడ్డం లేదు. కేవలం ఇళ్ల కొనుగోలు వరకు మాత్రమే ఆలోచిస్తున్నా అది కూడా ఇప్పుడు లేదు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాకతో మారిన పరిస్థితులు, ఫార్మా సిటీ, శంషాబాద్ మెట్రో రద్దు వంటి నిర్ణయాలతో డైలమాలో పడ్డారు విదేశాల్లోని తెలుగువారు. తెలంగాణ, ఏపీ అని తేడా లేకుండా హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగంలో గత 10 ఏళ్లుగా పెట్టుబడులు పెడుతున్న ఎన్ఆర్ఐలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎవరు ఫోన్ చేసినా ఇప్పుడు కాదండి, కొన్ని రోజులు ఆగుదాం, తొందర లేదు, కొంచెం క్లారిటీ రావాలి అనే సమాధానాలొస్తున్నాయి. తెలుగు ఎన్ఆర్ఐలు కేవలం ఆస్తుల కొనుగోలు మాత్రమే చెయ్యరు, కోట్లకు కోట్లు పెట్టుబడులు పెడతారు. సిటీ పరిధిలో ఖాళీ స్థలాలు కొనుగోలు చేసి అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులు 60% ఉంటాయి. 4-5 గ్రూప్గా ఏర్పడి తలా 1, 2, 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. అపార్ట్మెంట్ అమ్మకం ద్వారా లాభాలు తీసుకుంటారు. అంతేకాకుండా సిటీ శివార్లలో భారీ ఎత్తున ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా చాలా వెంచర్స్లో లాభాల్లో పర్సంటేజ్ కింద పెట్టుబడి పెడతారు. అంతేకాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియాల్లో, బాగా డెవలప్ అవుతున్న ఏరియాల్లోని వెంచర్స్లో ప్రీ లాంచ్ ఆఫర్ కింద కొనుగోలు చేసి ఆ తర్వాత అమ్మేస్తుంటారు. ఇలా కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టే ఎన్ఆర్ఐలు ఇప్పుడు మాట్లాడడం లేదు. లోకల్గా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి వీరు ఇలాంటి డీల్స్ అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఎన్ఆర్ఐలు అందరూ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం, ప్రభుత్వం విధానాలేంటి, కొత్త రియల్ ఎస్టేట్ పాలసీ ఎలా ఉంటుంది, ఎటువైపు డెవలప్ చేయబోతుంది అనే విషయాలపై క్లారిటీకి వేచి చూస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కోట్లకు కోట్లు పెట్టిన పెట్టుబడిని వీలైనంత త్వరగా వెనక్కి తీసుకునే ఆలోచనలో పడ్డారు ఎన్ఆర్ఐలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభంలో ఉన్న కొద్దో గొప్పో అమ్మకాలు నిన్నటి వరకు నడిచాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ల బిజినెస్ పూర్తిగా ఆగిపోయింది. అపార్ట్మెంట్ ఫ్లాట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్ల అమ్మకాలు సైతం 50% తగ్గాయి. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐలందరూ పెట్టుబడులు పెట్టే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అంతేకాదు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంతో కొంత అసలుకు అటు ఇటు అయినా పర్వాలేదు, వెంటనే అమ్మేయండి అంటూ పార్ట్నర్స్తో చెబుతున్నారంట. మొత్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎన్ఆర్ఐ పెట్టుబడులు మళ్లీ ఊపందుకోవాలంటే కనీసంలో కనీసం 5-6 నెలలు, అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే అనే ప్రచారం బలంగా వినిపిస్తోంది వ్యాపారుల్లో.